వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ముందుగా అందరికీ కూడా హెల్దీ గుడ్ మార్నింగ్. యాక్టివ్గా లైఫ్ లీడ్ చేయడానికి, చాలా కాలం యంగ్గా కనిపించడానికి, ఇన్ హెల్దీ నుంచి దూరంగా ఉండడానికి చాలా మంది చాలా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. ఇంత కష్టపడి బాడీలోని క్యాలరీస్ అన్ని తగ్గిస్తారా? కానీ ఏం లాభం అండి, డైట్ మాత్రం ఫాలో అవ్వరు. వీళ్ళు ఒక టైప్ అయితే ఇంకో టైప్ కూడా ఉన్నారు, వాళ్ళు బాగా ఫ్యాట్గా ఉంటారు. అసలు వాళ్ళు పని చేయడానికి కూడా ఒళ్ళు వంచరు, కానీ దేవుడికి మాత్రం మొక్కుకుంటూ ఉంటారు. ఇంకొంచెం వెయిట్ చూసుకోవడానికి కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారు. కానీ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ లక్షలు లక్షలు పోసి ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు. వీళ్ళొక టైప్. అసలు మనం డైట్ కరెక్ట్గా ఉంటే ఇవేమీ అక్కర్లేదండి. మరి డైట్ కరెక్ట్గా ఉండాలి, యంగ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఇవన్నీ ఉండాలంటే మరి కరెక్ట్ డైట్ని ఫాలో అయితే చాలండి. యాక్టివ్గా ఉండొచ్చు, అలాగే ఇన్హెల్దీ నుంచి దూరంగా ఉండొచ్చు, ఇంకా లాంగ్ టైం యంగ్గా కూడా కనిపించవచ్చు. మరి వీళ్ళందరి కోసమేనండి ఇవాళ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్తో వచ్చేసాను. అదే ఓట్స్ డోక్లా. ఓట్స్ డోక్లాని రెడీ చేసేద్దాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. సో ప్యాన్ కొంచెం వేడైన తర్వాత మనం గోధుమ రవ్వ అండ్ ఓట్స్, సో ఈ రెండు కలిపి జస్ట్ డ్రైగా ఫ్రై చేసుకోవాలంటే ప్యాన్ తీసుకున్న తర్వాత అందులో ఇంకా ఏం యూజ్ చేయక్కర్లేదు. కొంచెం ఇవన్నీ కూడా డ్రైగా మనకి ఫ్రై అవ్వాలి, ఓట్స్ ఇంకా గోధుమ నూక. అసలు ఓట్స్ నిజంగానే ఎంత లైట్ ఫుడ్, బాడీలో ఫ్యాట్ కంటెంట్ కూడా అంత తగ్గిస్తుందండి. సో ఇవన్నీ కూడా మనకి ఫ్రై అవ్వాలి. ఓకే అండి, ఇవి కొంచెం ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం వేరే ప్యాన్ తీసుకుందాం. వేరే ప్యాన్లో సీజనింగ్ చేసుకుందాం. సో ఇందులో కూడా మనకి ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్, అండ్ క్యారెట్. సో క్యారెట్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. క్యారెట్ అన్ని కూడా వేసేసుకోవచ్చు. తర్వాత రెడ్ క్యాప్సికమ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్. సో ఈ మూడు వేసుకొని మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నా కదా, మనం తినే ఫుడ్లో ఏదైనా ఒక 3 కలర్స్ మిక్స్ చేసుకుంటే కంప్లీట్ బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని కూడా లభిస్తాయి. అంటే చూడండి, ఇక్కడ నేను ఎల్లో క్యాప్సికమ్ తీసుకున్నాను, గ్రీన్ కలర్లో గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాను, రెడ్ కలర్లో రెడ్ క్యాప్సికమ్, ఇంకా క్యారెట్ కూడా యూస్ చేస్తున్నాను. కాబట్టి మన బాడీకి ఏవైతే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలో అన్నీ వచ్చేసాయి అన్నమాట. సో మీరు కూడా ఫుడ్ ఏం ప్రిపేర్ చేసుకున్నా కానీ అందులో కొంచెం డిఫరెంట్ కలర్ వెజిటబుల్స్ కానీ లేకపోతే గ్రీన్ లీవ్స్ కానీ ఏదైనా యూస్ చేస్తూ ఉండండి. సో ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం. సో రెగ్యులర్గా కొంతమంది డైట్ ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళు రెగ్యులర్గా ఓట్స్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇష్టం లేకుండా బలవంతంగా తింటూ ఉంటారు. ఎంత ఇష్టం లేకపోయినా బలవంతంగా తిన్నా ఆ ఫుడ్ ఎక్కదంటండి. ఇష్టంగా తింటేనే బాడీకి ఫుడ్ అన్నది ఎక్కుతుంది. కాబట్టి మీరు ఈసారి నుంచి ఓట్స్ చేసుకున్నప్పుడు ఇష్టంగా చక్కగా మీకు ఏ ఫ్లేవర్ కావస్తే ఆ ఫ్లేవర్తో చేసుకొని తినచ్చు. అంటే ఒకసారి ఢోక్లా అని, ఒకసారి ఓట్స్ ఉప్మా అని, మీ ఇష్టం. ఇంకా నేను డిఫరెంట్ వెరైటీస్ చెప్తూ ఉంటాను. సో అవన్నీ చక్కగా ఫాలో అవుతే చాలు. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు, కొత్తిమీర, కొంచెం ఉప్పు. సో మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని ఫ్రై చేద్దాం. సో ఇవి కాకుండా ఇంకేమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు.
కానీ ఈ 3 అయితే మాత్రం చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అంటే క్యాప్సికమ్ 3 కలర్స్ తీసుకున్నాం కదా, అది ప్లస్ క్యారెట్, ఇవే మనకి చాలా మంచి టేస్ట్ వస్తాయి. అంటే ఒక డిఫరెంట్ టేస్ట్, డోక్లాలోనే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో ఇవన్నీ చూసారు కదా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకొని డోక్లా మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకుందాం. సో ఒక బౌల్లో ఇంతకుముందు వేయించి పెట్టుకున్న ఓట్స్, గోధుమ నూక తీసుకుందాం. అసలు మనకి పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలే కానీ టేస్టీగా చక్కగా తక్కువ టైంలో ఎంత హెల్దీ వంటకానైనా చేసుకోవచ్చు. సో మనకు కావాల్సినవి తీసుకొని దీంట్లో మనం ఓకే, అండ్ ఈ ఓట్స్ మిశ్రమంలో మనం పెరుగు కలుపుకోవాలి. అండ్ మొత్తానికి ఇది మొత్తం కూడా మనకి ఇడ్లీ బ్యాటర్లా రావాలి. సో ఇడ్లీ పెట్టుకుంటాం కదా, సేమ్ ఆ థిక్నెస్తో అలాగే రావాలి మనకి ఇడ్లీ బ్యాటర్లో. సో పెరుగు మొత్తం వేసుకొని ఇలాగా ఇడ్లీ బ్యాటర్లా మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ ఢోక్లాని స్టీమ్ చేయాలి కాబట్టి మనం ముందే స్టీమ్ తెచ్చుకొని పెట్టుకుందాం. అంటే ఇడ్లీ పాత్రని, సో స్టీమ్ ఢోక్లా అయితే చాలా బాగుంటుంది. సో ఇది కూడా మనం ఆన్ చేసి పెట్టుకుందాం. సో ఇప్పుడు ఇంతకుముందు చేసి పెట్టుకున్న ఈ ఫ్రైని కూడా ఈ ఢోక్లా మిక్స్లో మిక్స్ చేసుకుందాం. సో అన్ని వెజిటేబుల్స్ కలిసాయి, ఇంకా ఓట్స్, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. నేను చెప్పకపోయినా నాకు తెలిసి ఆల్మోస్ట్ నేను చెప్పే డిఫరెంట్ వెరైటీస్ మీకు కూడా టేస్ట్ చేయాలని ఉంటుంది కదా, కాబట్టి ట్రై చేస్తూనే ఉంటారు. అండ్ ఇది మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో తీసుకుందాం. సో మీరు ఏ పాత్రలో అయితే ఢోక్లా మిశ్రమాన్ని వేస్తారో ముందే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. దానికి ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి, ఎందుకంటే తీసేటప్పుడు ఈజీగా వస్తుంది. సో మొత్తం మనం ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. సో సైడ్స్ కూడా కొంచెం అప్లై చేసుకోవాలి. మొత్తం మనం ఈ ఢోక్లా మిశ్రమాన్ని మొత్తం ఈ బౌల్లో వేసుకోవాలి. అండ్ దీనిపైన మనం కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని మనం సో బాయిల్ అవుతుంది కదా, ఈ వాటర్లో పెట్టుకోవాలి. ఇది క్లోజ్ చేసుకొని మనకి ఇది కొంచెం సేపు స్టీమ్ అవ్వాలి. ఎస్, అమ్మయ్య, ఓట్స్ ఢోక్లా ఇంకొంచెం సేపులో రెడీ అయిపోతుంది. టేస్టీ హెల్దీగా ప్రిపేర్ చేసుకోండి. నోట్ డౌన్ చేసుకున్నారు కదా అందరూ. చక్కగా ఎప్పుడైనా టేస్టీగా తినాలనున్నా, కొంచెం హెల్దీ కాన్షియస్నెస్ వస్తుంది కదా, నేను ఫిట్గా ఉండాలి అని, అలాంటప్పుడు మోస్ట్లీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నా డైట్స్ అన్నీ కూడా చక్కగా హెల్దీగానే ఉంటాయి. కాబట్టి మీరు ఎలాంటి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా కూడా ప్లానింగ్ ఉంటే చాలు. ఫస్ట్ నేను చెప్తున్నా కదా అదే. సో ప్లానింగ్ ఉంటే చాలండి, టేస్టీగా హెల్దీగా అన్ని ప్రిపేర్ అయిపోతాయి. ఇప్పుడు ఓట్స్ ఢోక్లా కూడా ప్రిపేర్ అయిపోతుంది, కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి, ఎందుకంటే అది స్టీమ్ అవ్వాలి కదా. సో అది స్టీమ్ అయినంత వరకు కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఓకే, ఇది అయిపోయినట్టుంది. ఇప్పుడు చూద్దాం, ఆఫ్ చేసుకొని. వావ్, చూసారా అంత కలర్ఫుల్గా ఉంది కదా. ఓకే, దీన్ని మనం తీసేసుకుందాం. వావ్, చూసారు కదా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. అసలు ఓట్స్ ఏ మంచిదంటే ఇంకా ఓట్స్ని స్టీమ్ చేసాం, సో చాలా హెల్దీ అన్నమాట రెండు.
వావ్, చూసారు కదా చక్కగా డోక్లా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. సో డోక్లా ఎప్పుడు కూడా వేడివేడిగా తింటేనే చాలా టేస్టీ, చల్లగా అయిపోతే దాని టేస్ట్ మొత్తం మారిపోతుంది. సో వేడివేడిగానే తినడానికి ట్రై చేయండి. సో దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎస్, చూసారు కదా వేడివేడిగా ఓట్స్ డోక్లా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. ఓట్స్ డోక్లాకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, రవ్వ 1/2 కప్పు, పెరుగు 2 కప్పులు, క్యారెట్ 1, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, రెడ్ క్యాప్సికమ్ 1, గ్రీన్ క్యాప్సికమ్ 1, ఎల్లో క్యాప్సికమ్ 1. ఓట్స్ డోక్లా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో ఓట్స్, రవ్వను డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని క్యారెట్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, పసుపు, కొత్తిమీర, ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఒక బౌల్లో ఓట్స్ మిశ్రమం, క్యారెట్ మిశ్రమం, పెరుగు వేసుకొని ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. ఒక స్టీల్ బౌల్లో ఓట్స్ మిశ్రమం వేసుకొని పైనుంచి కొత్తిమీరతోని గార్నిష్ చేసుకొని ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకుంటే ఓట్స్ డోక్లా రెడీ. ఓట్స్ డోక్లాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో మనం నార్మల్ గానే దీన్ని చక్కగా కట్ చేసుకొని, ఎస్, సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తా. డోక్లా, ఓట్స్ డోక్లా, నిజంగా ఓట్స్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అండ్ నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయింది, అంత సాఫ్ట్గా ఉంది. డోక్లా అంటే తెలిసిందే కదండి ఎంత టేస్టీగా ఉంటుందో. కానీ ఈ ఓట్స్ డోక్లా ఆ టేస్టీకి డబల్ అయిందనమాట. ఎందుకంటే ఇందులో వెజిటేబుల్స్ వాడాం, ఇంకా ఓట్స్ ఫ్లేవర్, అన్ని ఫ్లేవర్ కలిసి అద్భుతంగా వచ్చింది. అంతే సాఫ్ట్గా వచ్చింది, అసలు ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయింది. మొత్తానికి అయితే ఓట్స్ డోక్లా నాకు బాగా నచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి. అండ్ డోక్లాని మనం నార్మల్గా అయితే కొత్తిమీర చట్నీ యూజ్ చేస్తాం, లేదా ఏదైనా కట్టమిట్టా చట్నీ యూజ్ చేస్తాం. కానీ అవన్నీ మీకు తెలిసినవే కదండి. ఇది ఒక హాట్ ఐటమ్. తర్వాత ఒక మంచి ఐటమ్ చేస్తున్నాను, అదే ఓట్స్ బ్రేక్ఫాస్ట్. అంటే దీనికి కాంబినేషన్ కాకపోయినా హాట్ అండ్ స్వీట్, అదొక స్వీట్ ఐటమ్ అన్నమాట. మరి ఇప్పుడు ఓట్స్ బ్రేక్ఫాస్ట్ ని రెడీ చేసుకుందామా? ఓకేనండి, ఓట్స్ బ్రేక్ఫాస్ట్ ని రెడీ చేసేద్దాం. సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. సో ఈ ప్యాన్ లో ముందే మనం వాటర్ పోసుకోవాలి. సో వాటర్ బాగా బాయిల్ అవ్వాలన్నమాట. మీకు తెలుస్తుంది కదా, బబుల్స్ వచ్చే వరకు అది బాయిల్ అవ్వాలి. అండ్ ఇంతకు ముందే చెప్పా కదండి, ఓట్స్తో చాలా వెరైటీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, స్వీట్ ఐటమ్స్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు నేను స్వీట్ ఐటమ్ చేస్తున్నాను అనమాట. సో వాటర్ మనకి బబుల్స్ రావాలి, అంటే బాగా బాయిల్ అవ్వాలి. ఈ లోపు మనం కొంచెం మిక్సీ చేసుకోవాల్సినవి ఉన్నాయి, అవేంటో చెప్తా. అండ్ ఇది ఒక స్మూతీ లాగా మనం తినచ్చు, అంటే ఒక డెజర్ట్ లాగా అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది, లేదా మనం చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మధ్యాహ్నం లంచ్ తర్వాత బాగుంటుంది, తిన్న తర్వాత బాగుంటుంది. మొత్తానికి ఇది ఒక కంప్లీట్ డెజర్ట్ లా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం సీడ్లెస్ డేట్స్ని వేసుకుంటున్నాం. ఖర్జూరం, పిక్కర్ లేని ఖర్జూరం. సో ఖర్జూరం వేసిన తర్వాత మనం బనానాను కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఇదంతా కూడా మనం ఇప్పుడు ఒక పేస్ట్ లో రెడీ చేయాలి. సో ఈ రెండింటిని ఇప్పుడు మనం టేస్ట్ చేసుకుందాం. నార్మల్గా ఖర్జూరం కూడా చాలా హెల్దీ. సో మనం ఖర్జూరాన్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం పేస్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం పాలు కలుపుకోవాలి. సో అది ఫస్ట్ ఆ రెండు పేస్ట్ చేసుకున్న తర్వాత పాలు కలుపుకోవాలి, లేదంటే ఖర్జూరం ఎక్కువ మిక్స్ అవ్వదు. సో ఎక్కువ కాకుండా కొంచెం.
కొంచెం పాలు సరిపోతాయి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక్కసారి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. మిక్సర్ రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఓట్స్ మిక్స్ చేసుకుందాం. సో ఓట్స్ని వేస్తూ మెల్లిగా కలుపుకోవాలి. సో ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరికి అవ్వాలి అండ్ ఓట్స్ అంతా కూడా కొంచెం తిగ్గా అవ్వాలన్నమాట. చూసారు కదా, ఇది మొత్తం తిగ్గా అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఇందులో ఇంతకు ముందు చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, అరటిపండు ఖర్జూరం పేస్ట్, అది కూడా మిక్స్ చేసుకోవాలి. చూసారా, అన్నీ కూడా చాలా మంచి హెల్దీ ఫుడ్ అనమాట. అరటిపండు, ఖర్జూరం, ఓట్స్ అన్నీ కూడా చాలా మంచివి హెల్త్కి. అండ్ అరటిపండు కూడా చాలా మంది తినరు ఇష్టంగా, కాబట్టి ఇలాంటి స్వీట్స్లో చేసి పెడితే టేస్ట్గా ఉంటుంది. సో ఇది ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసుకొని అండ్ ఇప్పుడు ఇందులో బెల్లం మిక్స్ చేసుకుందాం. అండ్ బెల్లం కూడా చాలా మంచిది, అది మీకు తెలుసు కదా. సో బెల్లాన్ని పౌడర్ చేసుకొని ఉంచుకున్నాం కదా. సో బెల్లం కూడా వేసుకున్నాం. బెల్లం కూడా చాలా మంచిది, మీకు తెలుసు కదా. సో మనకి ఎక్కువ స్వీట్ కావాలంటే కొంచెం ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం తక్కువ కావాలంటే, స్వీట్నెస్ తక్కువ ఉండాలంటే అది మీరు ఎంత స్వీట్ తింటారో దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. సో బెల్లం కూడా యాడ్ చేసుకుందాం. బెల్లం వేసిన తర్వాత మొత్తం బెల్లం కరిగిపోయిన తర్వాత మనం పాలు యాడ్ చేసుకుందాం. పాలు వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం ఎక్కడ లమ్స్ లేకుండా, అంటే ఉండలు లేకుండా ఫుల్గా కలుపుకోవాలి. సో ఈ పాలు మొత్తం మిక్స్ అవ్వాలి ఇందులో. అండ్ ఈ లోపు మనం ప్యాన్ వేడి చేసుకున్నాం కదా, ఇందులో జీడిపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో మనం ఇంకా ఏం యాడ్ చేసుకోవట్లే, జస్ట్ పచ్చి జీడిపప్పుని కొంచెం ప్లెయిన్గా రోస్ట్ చేసుకోవాలి. సో ఏ స్వీట్ అయినా మనకు గుర్తొచ్చేది ఫస్ట్ జీడిపప్పు, కాబట్టి ఈ స్వీట్లో కూడా మనం జీడిపప్పుని యాడ్ చేస్తాం. ఇది కాకుండా మీకు ఇలాచీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ అప్పుడు ఫ్లేవర్ ఇలాచీ ఫ్లేవరే తెలుస్తుంది. ఓట్స్ అన్నది కొంచెం డిఫరెంట్, ఇందులో అరటిపండు వాడాం, ఖర్జూరం వాడాం, కాబట్టి ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకే ఇందులో మనం ఇలాచీ వాడట్లేదు. సో జీడిపప్పు మొత్తం రోస్ట్ అవ్వాలి. సో చూసారు కదా, ఇది మనకు కొంచెం మరీ పలుచగా కాకుండా, అంటే పాయసంలో కాకుండా మరీ తిగ్గా కాకుండా చూసుకోవాలి. లేదా మీకు ఎక్కువ కొంచెం పలుచగా కావాలంటే మనం పాలు ఎక్కువ వేసుకోవచ్చు. కానీ పాలు ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ఆ పాలు టేస్టే మనకి ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తుంది. అప్పుడు ఓట్స్ ఫ్లేవర్ కానీ, ఈ అరటిపండు ఫ్లేవర్ కానీ, ఖర్జూరం ఫ్లేవర్ కానీ తగ్గిపోతుంది. అందుకే మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో చూసుకొని దానికి తగ్గట్టే మనం ఇవన్నీ వేసుకోవాలి. అండ్ జీడిపప్పు కూడా రోస్ట్ అయింది కదా, ఆఫ్ చేసుకుందాం. అండ్ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో ఇది వేడివేడిగా తీసుకుంటేనే చాలా బాగుంటుంది. ఎస్, ఇప్పుడు దీని మీద మనం జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదా, వేడి వేడిగా ఓట్స్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. ఓట్స్ బ్రేక్ఫాస్ట్ కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1/2 కప్పు, పాలు 1 కప్పు, అరటిపండు 1, ఖర్జూరం 3, బెల్లం 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా. ఓట్స్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో కొంచెం నీళ్లు, ఓట్స్ వేసుకొని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. మిక్సీ జార్ లో ఖర్జూరం, అరటిపండు, పాలు కూడా పోసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ తరువాత ఓట్స్ మిశ్రమంలో ఖర్జూరం పేస్ట్, బెల్లం, పాలు వేసుకొని దగ్గర పడేలా కలుపుకోవాలి. మరో పాన్ లో జీడిపప్పును వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓట్స్ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకొని పైనుంచి రోస్ట్ చేసుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఓట్స్ బ్రేక్ఫాస్ట్ రెడీ.
ఓట్స్ బ్రేక్ఫాస్ట్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా టేస్టీగా వచ్చింది, అంతే సాఫ్ట్గా ఉంది. అండ్ ఇది మనకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా, అంటే ఏజ్డ్ అయిన వాళ్ళకి కూడా ఇది హ్యాపీగా పెట్టచ్చు. ఎందుకంటే ఇందులో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడాం కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ ఇది తిన్న తర్వాత ఇంకా అసలు ఒక కప్తో మనం అయితే ఆపలేం, అంత బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయాలి. ఇందులో అన్ని ఫ్లేవర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా తెలుస్తున్నాయి అండ్ చాలా సాఫ్ట్గా ఉంది, ఒక స్మూతీలా ఉంది. ఓట్స్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగా నచ్చింది, మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే వ్యూయర్స్, చూసారు కదా ఈ రోజు 2 టేస్టీ డెలీషియస్ ఐటమ్స్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 టేస్టీ డెలీషియస్ ఐటమ్స్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బై బై.